స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 2. లెసన్ 1లో సెంటెన్స్ బేసిక్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. అలాగే 3 పర్సన్స్, పర్సనల్ ప్రొనౌన్స్, వాటి యొక్క కేసెస్ అనగా సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేసెస్ గురించి తెలుసుకున్నాం. లెసన్ 2లో వాటి గురించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. సబ్జెక్టివ్ కేసులో ఉన్న ఐ, వి, హీ, షీ, దేలు ఆబ్జెక్టివ్ కేసులో మీ, అజ్, హర్, దెమ్లుగా మారుతాయి. యూ అండ్ ఇట్లు ఆబ్జెక్టివ్ కేసులో కూడా అలానే ఉంటాయి. వాటి అర్థాలు చూద్దాము. ఐ గివ్ యూ, నేను నీకు ఇస్తాను. వి గివ్ దెమ్, మేము వారికి ఇస్తాము లేదా మనము వారికి ఇస్తాము. యూ గివ్ హిమ్, నీవు అతనికి ఇవ్వు లేదా మీరు అతనికి ఇవ్వండి. హీ గివ్స్ అజ్, అతను మనకు ఇస్తాడు లేదా అతను మాకు ఇస్తాడు. షీ గివ్స్ మీ, ఆమె నాకు ఇస్తుంది. ఇట్ గివ్స్ హర్, అది ఆమెకి ఇస్తుంది. దే గివ్ ఇట్, వారు దానికి ఇస్తారు లేదా వారు దాన్ని ఇస్తారు అనే అర్థాలు వస్తాయి. పై టేబుల్ ద్వారా సబ్జెక్టివ్ కేసులో నుండి ఆబ్జెక్టివ్ కేసులోకి పర్సనల్ ప్రొనౌన్స్ ఎలా మారుతాయో తెలుసుకున్నాము. ఒకసారి వీటిని గమనించండి. లెసన్ 1లో చూసాం కదా సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ కేస్ గురించి. ఇప్పుడు పొసెసివ్ కేసులో ఉన్న వాటిని వాక్యాల్లో ఎలా వాడాలో గమనిద్దాం. వాటికంటే ముందు కొన్ని అర్థాలు చూద్దాము. దిస్, ఇది. దీస్, ఇవి. దట్, అది. దోస్, అవి. బుక్, పుస్తకం. బుక్స్, పుస్తకాలు. దిస్, దీస్ అనే పదాలు ఏదైనా వస్తువు కానీ మరేదైనా కానీ మాట్లాడే వ్యక్తికి సమీపంలో ఉంటే వాడతాం. దట్, దోస్ అనే పదాలు ఏదైనా వస్తువు కానీ మరేదైనా కానీ మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉంటే వాడతాము. ఇప్పుడు పొసెసివ్ కేస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై, నా యొక్క. మైన్, నాది. దిస్ ఈజ్, ఇది. మై బుక్, నా పుస్తకం. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం లేదా ఇది నా యొక్క పుస్తకం. దిస్ బుక్, ఈ పుస్తకం. ఈజ్ మైన్, నాది. దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ పుస్తకం నాది. దిస్ ఈజ్, ఇది. మైన్, నాది. దిస్ ఈజ్ మైన్, ఇది నాది. అలాగే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లూరల్ పదాలు వాడతాము. దీస్ ఆర్, ఇవి. మై బుక్స్, నా పుస్తకాలు. దీస్ ఆర్ మై బుక్స్, ఇవి నా పుస్తకాలు. దీస్ బుక్స్, ఈ పుస్తకాలు. ఆర్ మైన్, నావి. దీస్ బుక్స్ ఆర్ మైన్, ఈ పుస్తకాలు నావి. దీస్ ఆర్, ఇవి. మైన్, నావి. దీస్ ఆర్ మైన్, ఇవి నావి. మై, మైన్ ఎలా ఉపయోగించామో అలాగే మిగిలిన పొసెసివ్ కేసెస్ కూడా. వాటిని ఒకసారి చదువుదాం. దిస్ ఈజ్, ఇది. ఆ బుక్, మా పుస్తకం. దిస్ ఈజ్ ఆ బుక్, ఇది మా పుస్తకం లేదా ఇది మన పుస్తకం. దిస్ బుక్, ఈ పుస్తకం. ఆర్స్, మాది. దిస్ బుక్ ఈజ్ ఆర్స్, ఈ పుస్తకం మాది లేదా ఈ పుస్తకం మనది. దిస్ ఈజ్, ఇది. ఆర్స్, మాది. దిస్ ఈజ్ ఆర్స్, ఇది మాది ఆర్ ఇది మనది. దీస్ ఆర్, ఇవి. ఆ బుక్స్, మా పుస్తకాలు. దీస్ ఆర్ ఆ బుక్స్, ఇవి మా పుస్తకాలు లేదా ఇవి మన పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్, ఈ పుస్తకాలు. ఆర్స్, మావి. దీస్ బుక్స్ ఆర్ ఆర్స్, ఈ పుస్తకాలు మావి లేదా ఈ పుస్తకాలు మనవి. దీస్ ఆర్, ఇవి. ఆర్స్, మావి. దీస్ ఆర్ ఆర్స్, ఇవి మావి లేదా ఇవి మనవి. నెక్స్ట్, యువర్, నీ యొక్క. యువర్స్, నీది. దిస్ ఈజ్, ఇది. యువర్ బుక్, నీ పుస్తకం. దిస్ ఈజ్ యువర్ బుక్, ఇది నీ పుస్తకం లేదా ఇది మీ పుస్తకం. దిస్ బుక్ ఈజ్, ఈ పుస్తకం. యువర్స్, నీది. దిస్ బుక్ ఈజ్ యువర్స్, ఈ పుస్తకం నీది లేదా ఈ పుస్తకం మీది. దిస్ ఈజ్, ఇది. యువర్స్, నీది. దిస్ ఈజ్ యువర్స్, ఇది నీది లేదా ఇది మీది.
దీస్ ఆర్ ఇవి యువర్ బుక్స్ నీ పుస్తకాలు. దీస్ ఆర్ యువర్ బుక్స్ ఇవి నీ పుస్తకాలు లేదా ఇవి మీ పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ ఈ పుస్తకాలు యోర్స్ నీవి. దీస్ బుక్స్ ఆర్ యోర్స్ ఈ పుస్తకాలు నీవి లేదా ఈ పుస్తకాలు మీవి. దీస్ ఆర్ ఇవి యోర్స్ నీవి. దీస్ ఆర్ యోర్స్ ఇవి నీవి లేదా ఇవి మీవి. నెక్స్ట్ హిజ్ అతని యొక్క అతనిది. దిస్ ఈజ్ ఇది హిజ్ బుక్ అతని పుస్తకం. దిస్ ఈజ్ హిజ్ బుక్ ఇది అతని పుస్తకం. దిస్ బుక్ ఈజ్ ఈ పుస్తకం హిజ్ అతనిది. దిస్ ఈజ్ ఇది హిజ్ అతనిది. దిస్ ఈజ్ హిజ్ ఇది అతనిది. దీస్ ఆర్ ఇవి హిజ్ బుక్స్ అతని పుస్తకాలు. దీస్ ఆర్ హిజ్ బుక్స్ ఇవి అతని పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ ఈ పుస్తకాలు హిజ్ అతనివి. దీస్ బుక్స్ ఆర్ హిజ్ ఈ పుస్తకాలు అతనివి. దీస్ ఆర్ ఇవి హిజ్ అతనివి. దీస్ ఆర్ హిజ్ ఇవి అతనివి. నెక్స్ట్ హర్ ఆమె యొక్క, హర్స్ ఆమెది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఇది హర్ బుక్ ఆమె పుస్తకం. దిస్ ఈజ్ హర్ బుక్ ఇది ఆమె పుస్తకం. దిస్ బుక్ ఈజ్ ఈ పుస్తకం హర్స్ ఆమెది. దిస్ బుక్ ఈజ్ హర్స్ ఈ పుస్తకం ఆమెది. దిస్ ఈజ్ ఇది హర్స్ ఆమెది. దిస్ ఈజ్ హర్స్ ఇది ఆమెది. దీస్ ఆర్ ఇవి హర్ బుక్స్ ఆమె పుస్తకాలు. దీస్ ఆర్ హర్ బుక్స్ ఇవి ఆమె పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ ఈ పుస్తకాలు హర్స్ ఆమెవి. దీస్ బుక్స్ ఆర్ హర్స్ ఈ పుస్తకాలు ఆమెవి. దీస్ ఆర్ ఇవి హర్స్ ఆమెవి. దీస్ ఆర్ హర్స్ ఇవి ఆమెవి. నెక్స్ట్ ఇట్స్ దాని యొక్క, దీని యొక్క, దానిది, దీనిది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ బుక్కి బదులు బోన్ వాడడం జరిగింది. దిస్ ఈజ్ ఇది ఇట్స్ బోన్ దీని ఎముక. దిస్ ఈజ్ ఇట్స్ బోన్ ఇది దీని ఎముక లేదా ఇది దాని ఎముక. దిస్ బోన్ ఈజ్ ఈ ఎముక ఇట్స్ దీనిది. దిస్ బోన్ ఈజ్ ఇట్స్ ఈ ఎముక దీనిది ఆర్ ఈ ఎముక దానిది. దిస్ ఈజ్ ఇది ఇట్స్ దీనిది. దిస్ ఈజ్ ఇట్స్ ఇది దీనిది లేదా ఇది దానిది. దీస్ ఆర్ ఇవి ఇట్స్ బోన్స్ దీని ఎముకలు. దీస్ ఆర్ ఇట్స్ బోన్స్ ఇవి దీని ఎముకలు లేదా ఇవి దాని ఎముకలు. దీస్ బోన్స్ ఆర్ ఈ ఎముకలు ఇట్స్ దీనివి. దీస్ బోన్స్ ఆర్ ఇట్స్ ఈ ఎముకలు దీనివి లేదా ఈ ఎముకలు దానివి. దీస్ ఆర్ ఇవి ఇట్స్ దీనివి. దీస్ ఆర్ ఇట్స్ ఇవి దీనివి ఆర్ ఇవి దానివి. నెక్స్ట్ దేర్ వారి యొక్క, వీరి యొక్క. దేర్స్ వారిది, వీరిది. ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఇది దేర్ బుక్ వారి పుస్తకం. దిస్ ఈజ్ దేర్ బుక్ ఇది వారి పుస్తకం ఆర్ ఇది వీరి పుస్తకం. దిస్ బుక్ ఈజ్ ఈ పుస్తకం దేర్స్ వారిది. దిస్ బుక్ ఈజ్ దేర్స్ ఈ పుస్తకం వారిది. దిస్ ఈజ్ ఇది దేర్స్ వారిది. దిస్ ఈజ్ దేర్స్ ఇది వారిది లేదా ఇది వీరిది. దీస్ ఆర్ ఇవి దేర్ బుక్స్ వారి పుస్తకాలు. దీస్ ఆర్ దేర్ బుక్స్ ఇవి వారి పుస్తకాలు లేదా ఇవి వీరి పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ ఈ పుస్తకాలు దేర్స్ వారివి. దీస్ బుక్స్ ఆర్ దేర్స్ ఈ పుస్తకాలు వారివి లేదా ఈ పుస్తకాలు వీరివి. దీస్ ఆర్ ఇవి దేర్స్ వారివి. దీస్ ఆర్ దేర్స్ ఇవి వారివి లేదా ఇవి వీరివి. ఈ విధంగానే దట్, దోస్ కూడా ఉపయోగించాలి. దట్ అంటే అది, దోస్ అంటే అవి. వాక్యాలు చూద్దాం.
దట్ ఈజ్ మై బుక్, అది నా పుస్తకం. దట్ ఈజ్ ఆ బుక్, అది మా పుస్తకం లేదా అది మన పుస్తకం. దట్ ఈజ్ యువర్ బుక్, అది నీ పుస్తకం. దట్ ఈజ్ హిజ్ బుక్, అది అతని పుస్తకం. దట్ ఈజ్ హర్ బుక్, అది ఆమె పుస్తకం. దట్ ఈజ్ దేర్ బుక్, అది వారి పుస్తకం. దట్ ఈజ్ ఇట్స్ బోన్, అది దాని ఎముక. సెకండ్ కాలమ్, దట్ బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకం నాది. దట్ బుక్ ఈజ్ ఆర్స్, ఆ పుస్తకం మాది లేదా ఆ పుస్తకం మనది. దట్ బుక్ ఈజ్ యోర్స్, ఆ పుస్తకం నీది. దట్ బుక్ ఈజ్ హిజ్, ఆ పుస్తకం అతనిది. దట్ బుక్ ఈజ్ హర్స్, ఆ పుస్తకం ఆమెది. దట్ బుక్ ఈజ్ దేర్స్, ఆ పుస్తకం వారిది. దట్ బోన్ ఈజ్ ఇట్స్, ఆ ఎముక దానిది. లాస్ట్ కాలమ్, దట్ ఈజ్ మైన్, అది నాది. దట్ ఈజ్ ఆర్స్, అది మాది లేదా అది మనది. దట్ ఈజ్ యోర్స్, అది నీది లేదా అది మీది. దట్ ఈజ్ హిజ్, అది అతనిది. దట్ ఈజ్ హర్స్, అది ఆమెది. దట్ ఈజ్ దేర్స్, అది వారిది లేదా అది వీరిది. దట్ ఈజ్ ఇట్స్, అది దానిది లేదా అది దేనిది. అలాగే దోస్ బుక్స్ అంటే ఆ పుస్తకాలు. ఎగ్జాంపుల్స్, దోస్ ఆర్ మై బుక్స్, అవి నా పుస్తకాలు. దోస్ ఆర్ ఆ బుక్స్, అవి మా పుస్తకాలు లేదా అవి మన పుస్తకాలు. దోస్ ఆర్ యువర్ బుక్స్, అవి నీ పుస్తకాలు లేదా అవి మీ పుస్తకాలు. దోస్ ఆర్ హిజ్ బుక్స్, అవి అతని పుస్తకాలు. దోస్ ఆర్ హర్ బుక్స్, అవి ఆమె పుస్తకాలు. దోస్ ఆర్ దే బుక్స్, అవి వారి పుస్తకాలు. దోస్ ఆర్ ఇట్స్ బోన్స్, అవి దాని ఎముకలు లేదా అవి దీని ఎముకలు. సెకండ్ కాలమ్ చూద్దాం. దోస్ బుక్స్ ఆర్ మైన్, ఆ పుస్తకాలు నావి. దోస్ బుక్స్ ఆర్ ఆర్స్, ఆ పుస్తకాలు మావి లేదా ఆ పుస్తకాలు మనవి. దోస్ బుక్స్ ఆర్ యోర్స్, ఆ పుస్తకాలు నీవి. దోస్ బుక్స్ ఆర్ హిజ్, ఆ పుస్తకాలు అతనివి. దోస్ బుక్స్ ఆర్ హర్స్, ఆ పుస్తకాలు ఆమెవి. దోస్ బుక్స్ ఆర్ దేర్స్, ఆ పుస్తకాలు వారివి ఆర్ ఆ పుస్తకాలు వీరివి. దోస్ బోన్స్ ఆర్ ఇట్స్, ఆ ఎముకలు దానివి. లాస్ట్ కాలమ్ చూద్దాం. దోస్ ఆర్ మైన్, అవి నావి. దోస్ ఆర్ ఆర్స్, అవి మావి లేదా అవి మనవి. దోస్ ఆర్ యువర్స్, అవి నీవి లేదా అవి మీవి. దోస్ ఆర్ హిజ్, అవి అతనివి. దోస్ ఆర్ హర్స్, అవి ఆమెవి. దోస్ ఆర్ దేర్స్, అవి వారివి లేదా అవి వీరివి. దోస్ ఆర్ ఇట్స్, అవి దానివి లేదా అవి దీనివి. ఈ లెసన్లో పొసెసివ్ కేసెస్ ఎలా వాడాలో నేర్చుకున్నాం కదా. లెసన్ 3లో మరికొన్ని బేసిక్స్ చూద్దాం.